ఎన్నిసార్లు ఇన్ఫెక్షన్ వస్తుందనేది కాదండి. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మీ బాబు ఎంత తొందరగా బయటపడుతున్నాడు, ఎంత తక్కువ మందులతోటి బయటపడుతున్నాడు, మీ బాబు ఎంత యాక్టివ్గా ఉంటున్నాడు ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు అనేది మీ ఇమ్యూనిటీ డిసైడ్ అవుతుంది. వాట్ ఈస్ ఇంపార్టెంట్ హియర్ ఇన్ దిస్ పాయింట్ ఈస్ రెసిస్టెన్స్ అగెయిన్స్ట్ అన్ ఆర్గానిజం. ఏదైనా ఒక వైరస్ ఎంటర్ అయినప్పుడు దాన్ని నువ్వు గట్టిగా ఫైట్ చేసి ఫస్ట్ టైం బయట వచ్చినప్పుడు అది నీకు 5 నుంచి 7 రోజులు పడుతుంది. నెక్స్ట్ టైం అదే వైరస్ నీ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు 3 రోజుల్లో దాన్ని బయటికి పంపిస్తుంది. అదే నెక్స్ట్ టైం వస్తే అసలు లోపలికి వస్తే నీ బాడీలో రెస్పాన్సే ఉండదు, ఎందుకంటే అది రాగానే కథం చేసేస్తుంది, నీ బాడీ గుర్తుపట్టేస్తుంది, కోడ్ చేసేసింది, లోపల రాగానే దాన్ని ఫినిష్ చేసేస్తుంది. అందుకే 5 సంవత్సరాల తర్వాత పిల్లలకు ఈ వైరస్ వాళ్ళ ముక్కు లోపలికి నోట్ లోపలికి వెళ్ళినా వాటిని ఏమీ చెయ్యదు. సో మీరు చూసింటే పిల్లల్లో ఫస్ట్ 2 yearsలో కంటిన్యూస్గా వచ్చేది, 3rd 4th year కొంచెం తగ్గుతుంది, 5th year 6th year తర్వాత అసలు జబ్బులు రావు, 7th year తర్వాత వాళ్ళు పెడియాట్రిషియన్ కూడా మర్చిపోతారు. ఎందుకు? ఆర్గానిజమ్స్ వాళ్ళ లోపలికి వెళ్ళట్లేదా? వెళ్తున్నాయి, కానీ యువర్ ఇమ్యూనిటీ హ్యాస్ బికమ్ స్ట్రాంగర్, ఇట్ హ్యాస్ బికమ్ రెసిస్టెంట్ టు దీస్ ఆర్గానిజమ్స్. సో ఇమ్యూనిటీ కాదు ఇక్కడ, రెసిస్టెన్స్ మోర్ ఇంపార్టెంట్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.